హెయిర్ కేర్ అన్నమాట. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యకృష్ణ 2563. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఉంటుంది, లాంగ్ ఉంటుంది, హెయిర్ కేర్ అన్నమాట. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యకృష్ణ 2563. సో ఇవాల్టి వీడియో వచ్చేసి హెయిర్ కేర్ అన్నమాట. ఈ కాలంలో హెయిర్ ఊడిపోతుంది, డాండ్రఫ్, హెయిర్ ఫాల్ అనేది చాలా మెయిన్ ప్రాబ్లం అయిపోయింది అనమాట. సో వీటికి సొల్యూషన్ నేను చెప్పబోతున్నాను. సో ఇది నా హెయిర్ కేర్ రొటీన్ మాత్రమే. సో మీరైతే ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోవాలి ఫస్ట్. సో ఇదైతే నా హెయిర్ అయితే చాలా థిక్ ఉంటుంది, లాంగ్ ఉంటుంది. సో ఇవాళ నా హెయిర్ కేర్ చాలామంది అడిగారు, మీ హెయిర్ బాగుంటుంది అని చెప్పేసి కాంప్లిమెంట్ అయితే చాలామంది ఇచ్చారు. సో ఇవాళ నా హెయిర్ కేర్ అయితే చూపించబోతున్నాను. ఇదన్నమాట నా హెయిర్, చాలా థిక్గా ఉంటుంది, థిక్ అండ్ లాంగ్ ఉంటుంది. ఎంత ఉసిపోయినా నా హెయిర్ ఇలానే ఉంటుంది అనమాట. షైనీగా కూడా ఉంది కదా. సో నేను మెయిన్లీ స్క్రంచీసే వాడతాను, ఎందుకంటే సాటిన్తో తయారవుతుంది కదా స్క్రంచీస్. సో స్మూత్ ఉంటుంది, హెయిర్కి కూడా అంత డ్యామేజ్ అయితే చేయదు. అందుకని చెప్పేసి నేనైతే స్క్రంచీస్ ఎక్కువ వాడతాను. సో నేనైతే మెయిన్లీ ఇప్పటి చాలా 1 month 3 months నుంచి అయితే నేనైతే హెయిర్ కేర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఆఫ్టర్ మ్యారేజ్ చాలా హెయిర్ ఫాల్ అవుతుంది, వాటర్ పడకనో ఏంటో తెలియదు కానీ చాలా హెయిర్ ఫాల్ అయ్యింది. నేనైతే హెయిర్ కేర్ అయితే తీసుకుంటున్నాను. సో నేను వాడే షాంపూ అయితే ప్లమ్ బ్రాండ్ నుంచి అయితే కోకోనట్ మిల్క్ అండ్ పెప్టైడ్స్ షాంపూ అయితే వాడుతున్నాను. సో ఈ షాంపూ వల్ల అయితే హెయిర్ అయితే స్మూత్గా షైనీగా అవుతుంది. సో నా హెయిర్ కూడా ఇప్పుడు షైనీగా ఉంది కదా. సో దానికి రీజన్ అయితే ఈ షాంపూ. సో మనకి డాండ్రఫ్ అవన్నీ ఉంటే మనం సపరేట్ షాంపూస్ వాడాలి. సో మీ హెయిర్ స్ట్రాంగ్ అండ్ హెల్తీ అయితే ఇది షైనింగ్ షాంపూ అండ్ స్ట్రెంథింగ్ షాంపూ కూడా. సో ఇదైతే వాడుతున్నాను నేను. దీంతోపాటు దీని కండిషనర్ కూడా వస్తుంది, నేనైతే కాంబోలో తీసుకున్నాను అన్నమాట. సో ఇదన్నమాట కండిషనర్, ప్లమ్ కండిషనర్, సేమ్ కోకోనట్ పెప్టైడ్స్ అవే. సో కండిషనర్ కూడా వాడాలి. మనం షాంపూ అప్లై చేసినాక కండిషనర్ అప్లై చేయాలి, కానీ స్కాల్ప్కి మాత్రం అప్లై చేయొచ్చు కండిషనర్, ఓన్లీ హెయిర్స్కి మాత్రమే. సో ఇది నేను వాడే హెయిర్ షాంపూ అండ్ కండిషనర్. అండ్ నేను అదే బ్రాండ్లోనే సిరం కూడా వాడుతున్నాను, ప్లమ్ కోకోనట్ సిరం. అయితే వాడుతున్నాను. సో ఇవన్నీ మనకు కోకోనట్ స్మెల్ వస్తుంది అనమాట, ప్యూర్ కోకోనట్ స్మెల్ వస్తుంది మీకైతే. సో కోకోనట్ అయితే హెయిర్కి చాలా మంచిది కదా. సో నేనైతే హెడ్ బాత్ చేసిన తర్వాత ఈ సీరం అయితే అప్లై చేస్తాను. జస్ట్ ఇలా రబ్ చేసి ఆ రూట్స్కి అప్లై చేయాలి, ఇది కూడా స్కాల్ప్కి మాత్రం అప్లై చేయొద్దు. అండ్ నేను వాడే హెయిర్ ఆయిల్ అయితే మనకి బయట దొరకదు, ఈ హెయిర్ ఆయిల్ అయితే వాడతాను. ఫాల్క్యూర్ హెయిర్ ఆయిల్, ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇది నేను 4 years నుంచి వాడుతున్నాను, కానీ కాస్ట్ ఎక్కువ, కానీ మీకు రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది. హెయిర్ ఫాల్ వాళ్ళకైతే చాలా 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 బాగుంటుంది. సో ఇది మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్, దీనిపైన ఉంది చూసారా మ్యాజిక్, దీనిపైన మిరాకిల్ హెయిర్ ఆయిల్ అని కూడా ఉంది. సో ఇది మనం హీట్ చేసి వెంటనే అప్లై చేసుకోవాలి, కొంచెం కూల్ అయిన తర్వాత. సో మై ఫేవరెట్ హెయిర్ ఆయిల్ ఇది, నేను 4 years నుంచి వాడుతున్నా అంటే అర్థం చేసుకోండి. నాకు అప్పట్లో కొంచెం స్ట్రెస్ వల్ల హెయిర్ ఫాల్ అయితే చాలా అయిపోయింది. సో దానికోసం అయితే నేనైతే ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, హెయిర్ని డార్క్ చేస్తుంది,
హెయిర్ని గ్రో చేస్తుంది, అన్నీ వేస్తుంది అనమాట. ఇది హెయిర్ ఆయిల్ నా ఫేవరెట్. ఇది నెక్స్ట్ అయితే నేనైతే హెయిర్కి స్క్రంచీస్ వాడతాను. నా స్క్రంచీస్ వచ్చేసి బండిల్ ఉంది నా దగ్గర. సో ఇది నా స్క్రంచీస్ క్యూట్గా మ్యాచింగ్ వేసుకోవచ్చు. మనం బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి అంత కంఫర్టబుల్ ఉండదు కాబట్టి ఇంట్లో ఆయిల్ అప్లై చేసుకొని లేకపోతే ఇంట్లో జడేసుకున్నప్పుడు మాత్రం ఇవి వాడచ్చు. అండ్ నేను రీసెంట్గానే ప్లాస్టిక్ కోమ్ బంద్ చేసి వుడెన్ కోంబ్ వాడదామని ఫిక్స్ అయిపోయినా. సో దానికోసం అయితే నేను వుడెన్ కోమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నా. ప్రజెంట్ ఒకటి వాడుతున్నాను అండ్ ఇది మొన్ననే ఓపెన్ చేసిన నేను. సో ఓకే, ట్రై చేద్దాం, తప్పేముంది, లవ్ చేద్దాం, జడిపోయేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు, మా డార్లింగ్ డైలాగ్ కదా. సో అలా అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను. ఆయన మనకి ట్రై చేయడం చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. సో ఇవి వుడెన్ కోమ్స్ మంచి కోమ్ చేసుకోవాలి. యాక్చువల్లీ మనం కింద నుంచి కోమ్ చేయాలి, పైనుంచి కోమ్ చేసినాం అనుకో ఉన్న జుట్టు అంతా ఇచ్చిపోతుంది. సో ఇదనమాట మన హెయిర్ కేర్ రొటీన్. సో ఇదనమాట మన వ్లాగ్. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, రమ్యకృష్ణ 2563. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.